వందనాలండి. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, 1 కొరింథీయులకు 13వ అధ్యాయం 3వ వచనం. ప్రేమ లేని వాడివైతే నాకు ఏ ప్రయోజనము లేదు. మనలో ప్రేమ లేకపోతే దేవుడికి మన వల్ల ఎటువంటి ప్రయోజనం లేదంటండి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి అప్పుడు మనం కూడా దేవుని ప్రేమించాలి, మన తోటి వారిని ప్రేమించాలి, మన శత్రువులను ప్రేమించాలి, మనమంటే ఇష్టం లేని వారిని ప్రేమించాలి. మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తే మనకు లాభం ఏమీ లేదు. మన శత్రువుని మనం ప్రేమిస్తే మనకు లాభం. ఒకవేళ వాళ్ళు మనల్ని ప్రేమించకపోవచ్చు, వాళ్ళకి మనమంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ శత్రువుని ప్రేమించి నీ శత్రువుని నువ్వు క్షమించగలిగితే నేను నిన్ను ప్రేమిస్తాను, నిన్ను క్షమిస్తాను, అప్పుడు నీ వల్ల నాకు ప్రయోజనం ఉంది అని దేవుడు చెప్తున్నాడు. ప్రేమ కోపపడదండి, ప్రేమ పాపమును కప్పుద్దంట, ప్రేమ దోషమును కప్పుద్దంట, ప్రేమ ఎప్పుడు డాంబికంగా ఉండదంట, ప్రేమ మచ్చరపడదంట. ప్రేమ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి. అప్పుడు మనం ఏం చేయాలంటే, మన శత్రువుని మనం ప్రేమిద్దాము, మన శత్రువుని మనం క్షమిద్దాము. వారు మనకు క్షమించారా క్షమించలేదా, వాళ్ళు మనతో ఎలా ఉన్నారు అనేది మనకు అనవసరం. మనకు దేవుడు చెప్తున్న మాటని మనం, ఆయన చిత్తాన్ని మనం నెరవేరుతాము. దేవుడు ఎప్పుడు కూడా ఒకటే చెప్తాడండి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. మన వల్లే మనం పొరుగు వారిని ప్రేమించాలి. ఈ వాక్యం దేవుడు ఈరోజు మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్.